జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్. ఈ నేమ్ వింటే సామాన్యుడు నుండి రిచెస్ట్ మ్యాన్ వరకు కూడా భయపడతారు. ఎందుకంటే ఏదన్నా వస్తువుని కొనాలి అంటే ఆ వస్తువుకి సరిపడా మనీని కష్టంగాను ఏదో విధంగా దాచి కొనుగోలు చేసుకుంటాం. కానీ వస్తువు ధర కాకపోయినా జిఎస్టీ పేరుతో కట్టే అడిషనల్ అమౌంట్ ఉంటుంది చూడండి, అది వస్తువు కొనేటప్పుడు కంటే జిఎస్టీ పే చేసేటప్పుడు మాత్రం బాధపడతాం. ఈవెన్ కట్టాలని లేకపోయినా ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. కొంతమంది అయితే వస్తువుని కొనే ముందు జిఎస్టీ అసలు ఎంత పడుతుందో చూసుకొని ఆ వస్తువుని కొనాలో లేకపోతే వద్దు అని డిసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన లైఫ్స్ లో మనం ఈ జిఎస్టీకి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ ఇప్పుడు లెక్క మారిపోతుంది. జిఎస్టీతో పని లేకుండా ప్రతి సామాన్యుడు నిత్యావసరాలని తీసుకోగలిగేలాగా గవర్నమెంట్ కొత్త హామీలను విడుదల చేయబోతుంది. న్యూ వెహికల్స్ లేక ఏదైనా కన్స్ట్రక్షన్ ను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకు ది గుడ్ న్యూస్. ఇది కేవలం సామాన్యుడికి మాత్రమే గుడ్ న్యూస్. ఎందుకు అంటారా? వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జిఎస్టీ రిడక్షన్ వల్ల ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఆర్ వెహికల్స్ కొనాలి అనుకుంటే రిచెస్ట్ పీపుల్కి ఐఎమ్ సో సారీ, ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వాళ్ళకే కాకుండా మీరు ఐపీఎల్ లవర్స్ అయితే ఇది మీకు కూడా బ్యాడ్ న్యూసే. ఈ జిఎస్టీ రిడక్షన్ వల్ల ఒక బ్యాడ్ ఇంపాక్టే పడబోతుంది. అసలు జిఎస్టీ వల్ల సామాన్యులే లాభపడితే ఎందుకు రిచెస్ట్ అండ్ ఐపీఎల్ లవర్స్కి బ్యాడ్ న్యూస్? ఇంకా బీహార్లో జరగబోయే ఎలక్షన్స్ అండ్ జిఎస్టీ రిడక్షన్కు మధ్య లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో చూసాక మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరింత ఎఫెక్టివ్గా ముందుకెళ్ళి మీకు ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ని తీసుకురావడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఇండిపెండెన్స్ డే రోజు అంటే ఆగస్ట్ 15, 2025న మోడీ గారు స్పీచ్ ఇస్తూ ఇండియాకు ఈసారి దివాళీ డబుల్ ధమాకా కాబోతుంది అంటూ మాట్లాడారు. అంటే జిఎస్టీ ధరలు దివాళీ టైంకి తగ్గించాలని గవర్నమెంట్ అనుకుంది. కానీ భారత్కు ఈసారి దివాళీ ముందుగానే వచ్చింది. దివాళీలో తగ్గించాల్సిన జిఎస్టీ కాస్త ఇప్పుడు ముందుగానే అమలులోకి రానుంది. 3 సెప్టెంబర్ 2025లో 56th జిఎస్టీ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీల కోసం కొత్త నిర్ణయాలు తీసుకుని వచ్చారు. 4 సెప్టెంబర్లో మెంబర్స్తో సంప్రదింపులు చేశాక జిఎస్టీ రిడక్షన్ 22 సెప్టెంబర్ అంటే దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. ఒకప్పుడు గ్రోసరీస్, వెహికల్స్ లేదా ఏదైనా వస్తువుని కొనాలి అన్నా పెద్ద మొత్తంలోనే జిఎస్టీని పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు పెన్ నుండి కన్స్ట్రక్షన్స్ చేసుకోవడానికి కొన్ని సిమెంట్ వరకు జిఎస్టీ ధరలు ఆకాశానికి అంటుతాయి. ఇప్పుడు అసలు జిఎస్టీలు ఎన్ని స్లాబ్స్ లో ఉండేవో చూద్దాం. ఒకప్పుడు జిఎస్టీలను 4 స్లాబ్స్ కింద డివైడ్ చేశారు. అంటే 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. 5%, 18%, 12% ఇంకా 28% గా ఉండేవి. కానీ ఇప్పుడు ఓన్లీ 2 స్లాబ్స్ గా డివైడ్ చేశారు. అంటే అయితే జిఎస్టీ ధర 5%, 18% మాత్రమే ఉంటాయి. అసలు జిఎస్టీ ధరలు వేటి మీద మారనున్నాయో చూద్దాం. ఒకప్పుడు మ్యాప్స్, చార్ట్స్, పెన్సిల్స్, షార్ప్నర్, క్రేయాన్స్, థర్మోమీటర్, మిల్క్, పన్నీర్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ అయిన పరాతా, చపాతీ, రోటీ లాంటివి 5% జిఎస్టీని అదనంగా చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవే గ్రోసరీస్ 0%కి రానున్నాయి. గ్రోసరీస్ అనే కాకుండా 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ను ఇంకా ఇన్సూరెన్స్ మీద కూడా 0% జిఎస్టీని ప్రకటించబోతున్నారు. ఒకప్పుడు వీటికి 5% జిఎస్టీ ఉండేవి. కానీ ఇవి మధ్యతరగతి వాళ్ళకి తరచూ అవసరపడే సరుకులు కావడంతో వీటి మీద 5% జిఎస్టీ కాస్త 0% జిఎస్టీగా చేసేశారు. ఫార్మర్స్ కి నిత్యం యూజ్ అయ్యే ట్రాక్టర్స్, పెస్టిసైడ్, మెషినరీస్ లాంటి వాటికి కూడా ఇంకా నో ట్యాక్స్ అని చెప్పుకోవాలి. 5% జిఎస్టీని 0%గా చేసేశారు. సామాన్యుడికి నిత్యం ఉపయోగపడే వస్తువులన్నీ 5% నుండి 0% జిఎస్టీగా ప్రకటించబోతున్నారు. ఇప్పుడు 18% జిఎస్టీ వేటికి చెల్లించాలో చూద్దాం. 350cc కన్నా తక్కువ ఉండే మోటార్ సైకిల్స్, 1200cc కన్నా తక్కువ ఉండే కార్స్, ఏదైనా పెట్రోల్ అయినా డీజిల్ అయినా హైబ్రిడ్ ఏదైనా సరే వీటికి 18% ట్యాక్స్ చెల్లిస్తే చాలు. ఎయిర్ కండిషనర్స్, టెలివిజన్, డిష్ వాషింగ్ మెషిన్స్ లాంటివి 18% జిఎస్టీకి తగ్గించి లిస్ట్ ని సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా చేశారు. ఇదంతా సామాన్యులకు జిఎస్టీ నుండి ఉపశమనం కలిగిస్తుంది అనే చెప్పుకోవాలి. సామాన్యులు జిఎస్టీ భారం నుంచి తప్పుకున్నట్లే. కానీ ఇలా తగ్గించే జిఎస్టీల వల్ల అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సామాన్యులకు 2 స్లాబ్స్గా జిఎస్టీలను చేంజ్ చేస్తే
అప్పర్ క్లాస్ వాళ్ళకి మాత్రం 40% జిఎస్టీగా ప్రకటించారు. అంటే ఎక్స్పెన్సివ్గా ఉండే ఏ ప్రోడక్ట్ ఆర్ వెహికల్ అయినా 40% జిఎస్టీ మాత్రం పక్కా పే చేయాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ 40% జిఎస్టీలోకి ఏమేమి వస్తాయో చూద్దాం. ఇంతకు ముందు కూడా ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఆర్ వెహికల్స్ మీద 28%తో పాటు చీజ్ అనే ఎక్స్ట్రా అడిషనల్ ట్యాక్స్ కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడు అదంతా తీసేసి దీన్ని 40% చేసేసారు. ఇప్పుడు అసలు 40% జిఎస్టీలోకి ఏమేమి వస్తాయో చూద్దాం. 350cc అబోవ్ ఉండే మోటార్ సైకిల్స్, ఇంకా 1500 కంటే ఎక్కువ ఉండే కార్స్, ఇదర్ అది పెట్రోల్ అయినా డీజిల్ అయినా సరే, కోకోకోలా లాంటి బివరేజెస్, ఇంకా షుగర్ డ్రింక్స్, ఇవే కాకుండా ఆల్కహాల్, స్మోకింగ్ పైప్స్, పాన్ మసాలా, సిగరెట్, గుట్కా లాంటి వాటి మీద 40% జిఎస్టీని విధించారు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1200cc కార్ 25 lakhs అనుకుందాం. ఈ 25 lakhsకి 40% జిఎస్టీ యాడ్ చేస్తే టోటల్గా 35 lakhs చెల్లించాలి. అంటే 10 lakhs అప్రాక్సిమేట్గా 40% జిఎస్టీ వల్ల ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందన్నమాట. ఈ విధంగా అప్పర్ క్లాస్ వాళ్ళకి ఇది హ్యూజ్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. 40% ఓన్లీ అప్పర్ క్లాస్ వాళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ ఐపీఎల్ లవర్స్కి కూడా ఇది అప్లికబులే. ఎందుకు అంటారా? మీరు టికెట్స్ కొనాలి అంటే టికెట్ ప్రైస్తో పాటు 40% జిఎస్టీని కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా బెట్టింగ్ గేమ్స్ గురించి 40% జిఎస్టీని ఇకపై చెల్లించాల్సి ఉంటుంది. ఈ చేంజెస్ అన్ని 22 సెప్టెంబర్ నుండి అమలులోకి రావాల్సి ఉన్నాయి. ఒక విధంగా ఈ చేంజెస్ వల్ల సామాన్య ప్రజలకు జిఎస్టీల వల్ల భారీ ఒత్తిడే ఉండదు అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు భారీగా జిఎస్టీ ప్రెజర్ మాత్రం అప్పర్ క్లాస్ వాళ్ళ మీద పడబోతుంది. జిఎస్టీను తగ్గించడం ఒక స్ట్రాటజీ ప్లానింగ్ అని కొందరు అనుకుంటున్నారు. ఎలా అనుకుంటారా? 2025 నవంబర్న బీహార్ స్టేట్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ అక్కడ కొంతవరకు బ్యాడ్ ఇంపాక్ట్ ని బీజేపీ పార్టీ మీద క్రియేట్ చేశారు. ఈ విధంగా బ్యాడ్ నేమ్ రావడంతో ఇండియాలో పెద్ద స్టేట్స్ లో ఒకటైన బీహార్ లాంటి స్టేట్ లో గెలవడం కష్టమవుతుంది. వన్స్ అక్కడ ఓడిపోతే గెలవడం ఖచ్చితంగా చాలా కష్టం. అందుకని దివాళీ స్పెషల్ గా రిలీజ్ చేసే ఈ జిఎస్టీ రిడక్షన్ ను ముందుగానే రిలీజ్ చేశారేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలలో భాగంగా కాకుండా ఇదే జిఎస్టీ రిడక్షన్ బీహార్ ఎలక్షన్స్ అయ్యాక కూడా కొనసాగించాలని కోరుకుందాం. ఏది ఏమైనా సరే నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలకు జిఎస్టీల నుండి ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అన్నా జిఎస్టీల గురించి ఆలోచించకుండా వారి వ్యాపారం మీద ఫోకస్ చేస్తారు. ఈ విధంగా వారిపైన పూర్తిగా ఈ ఇంపాక్ట్ అయితే తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.